సినిమా యావరేజ్ అన్న అనుకున్నంత అయితే లేదు. ఫైనల్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే హీరోని రవితేజన్ చాలా గొప్పగా ఏదో సాధించినట్టు చూపిస్తారు. ఫైనల్గా బయటకు వచ్చి నాకు అర్థమైంది అంత ఏం సాధించాడు అనిపించింది అనమాట. సినిమా యావరేజ్, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే, అంతా మరి అటర్ ఫ్లాప్ కాదు. 3 సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకొత్త ఇంటర్వ్యూ షాట్, దీని అమ్మ నిజంగా చచ్చిపోవాలా చెప్పేది రండి. మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది, పబ్జీ షాట్. ఒకటేమో కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయినాడు. సినిమా మార్కెట్లో అంతా గన్నులే. పూరి జగన్నాథ్ వాళ్ళు నాన్న అనుకుంటా, వాడు నిజంగా మార్కెట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నుల మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. సినిమా బాగుంది, 3 షాట్లు. ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి లాజిక్ని పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నారు కదా, ప్రశాంత్ నీళ్ళు ఒకవేళ సినిమా చూశాడు అనుకో, వీడియోలోనైనా ఇలా ఉన్నారు ఎవరా మీరు అంతా అంటారు. అలాంటి గన్ను షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా, దాని అమ్మ మొగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. ఒకటి అమ్మ లాస్ట్ బోనాలు ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా. ఈ షాట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే. ఫస్ట్ ఒక హాఫ్ అవర్ అయితే అమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా. కానీ ఒక హాఫ్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ షాట్, ఊచ కోత. ఒకటి అమ్మందంగా గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 వర్తే. సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రవితేజ గురించి ఒక రేంజ్లో చెప్తారు, సాధించేశాడు, బుక్కుల్లో పెట్టాలనేసి. చూస్తే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం పీకాడు ఆయన, కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు పెళ్ళాం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. అదే అన్న, అవన్నీ కాదన్న. ఇదైతే సీరియస్ సినిమా. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. రాదు కాదన్న, యావరేజ్ సినిమా. సినిమా బాగుంది. మనం అంతా స్టోరీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయేది. హనుమాన్ ముందర సంక్రాంతి పోయేది. ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి, ఇప్పుడేం సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న, స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉంటుంది, గన్ షాట్లు, అనిమల్లో గన్ షాట్ చూడు. లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న, అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేలేస్తా ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా అవి షాట్లు, అవి ఒకటి అమ్మందంగా ఆ షాట్ నుంచి చచ్చిపోవచ్చు నిజంగా. ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు రవితేజ ఇన్వెస్టిగేషన్ చెప్తానే ఉంటాడు. వాడు వస్తాడు రవితేజ గ్రేట్, వాడు వస్తాడు రవితేజ గ్రేట్. కేజీఎఫ్ తెచ్చిన ఎలివేషన్లు అయితే ఉన్నాయి. స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్ గా సినిమా బాగుంది.